ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను రండి. తేజ్పత్తా కొంచెం వేసానండి. కొన్ని గరం మసాలా కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. మిర్చి కూడా కొన్ని వేసుకుందాం. ఒక నిమిషం బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. కరివేపత్తి కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు వచ్చి వేగిపోయాయి చూడండి. ఇలా కలర్ రావాలి. అప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని కలర్ వేసుకోవాలి. కొంచెం అర స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. ఒక స్పూను మిర్చి పౌడర్ కూడా వేసుకుందాం. ధనియాల పౌడర్ కూడా ఒక స్పూను వేసుకుందాం. వేసుకొని మొత్తం కలిసేలాగా కలబెట్టుకుందాం. 4 నిమిషాలు వచ్చి బాగా మూత పెట్టుకొని మగ్గనిద్దాం చికెన్ని. టమాటీలు కూడా ఒక 5 టమాటీలు తీసుకున్నాను. ఇవి మిక్సీ పట్టుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని టమాటీలు కొత్తిమీర మిక్సీ పట్టుకొని చికెన్ వేసుకుందాం. మూత తీసుకొని చికెన్ ఉడికిందో లేదో చూసుకోండి. చికెన్ వచ్చేసి బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎలా ఉందో కలర్. మనం ఇప్పుడు టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదా టమాటీలు, అవి వేసుకొని కలబెట్టుకుందాం. 1 నిమిషం బాగా మగ్గనిద్దాం. కొన్ని వాటర్ కూడా పోసుకుందాం. చూడండి చికెన్ వచ్చేసి దగ్గరగా వచ్చేసింది. చూడండి చికెన్ ఉడికిపోయింది. ఒక నిమిషం పాటు మళ్ళీ దగ్గరగా రానిద్దాం. చికెన్ వచ్చేసి అయిపోయిందండి. చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. చికెన్ వచ్చేసి చాలా బాగుంది. చూడండి గ్రేవీ కూడా చూడండి ఎలా ఉందో.